దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామమున ఈ ఉదయకాలపు వేళ దైవ సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేకమైన వందనాలు. అందరు బాగున్నారా? ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి గడిచిన వారం దినాలు మనం కాపాడబడి మరొక వారంలో మరొకసారి ప్రభు యొక్క సన్నిధానంలో మనందరం కలిసి ప్రభును స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన నామమును ఘనపరిచి మహిమపరచడానికి ప్రభు మన ఎడల చూపిన కృపను బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములో ఆయనకే చెల్లునుగాక. గత వారంలో మనం దేవుని నామమును కీర్తించాలని, స్తుతించాలని, ప్రకటన చేయాలని, రక్షణ వార్త, రక్షణ సువార్తను అన్యజనులకు ప్రకటన చేయాలని మరి ఆశ్చర్యకరమైన మాటలు దేవుడు మనకు బయలుపరిచాడు. ఈరోజు చదవబడిన భాగంలోంచి నేను 3-4 మాటలు అతి తక్కువ సమయంలోనే నేను మీకు తెలియజేస్తాను. చూడండి, దేవుడు రాజ్యము చేయబోతున్నాడు. ఆయన రాజ్యము ఇహలోక సంబంధమైన రాజ్యము కాదట. ఆయన రాజ్యం ఎలా ఉంటుందంటే, ఇక్కడ రాజ్యాలు, పాలనలు చాలా రకరకాలుగా ఉంటాయి, కానీ దేవుని రాజ్యంలో ఏకత్వం ఉంటుందట. పగలు, ద్వేషాలు, అసూయలు, కక్షలు ఏమి ఉండవట. పులి మేక కలిపి ఒక చోటే తింటాయట, ఒక చోటే పండుకుంటాయట. ఎందుకంటే అక్కడ ఇంకా ఏ విధమైనటువంటి తారతమ్యాలు ఉండవంట. ఇక్కడ పులి మేకను చూడగానే పట్టుకు చంపేస్తుంది, ఎద్దును చూడగానే పట్టుకు చంపేస్తుంది. కానీ అక్కడ పులి, మేక, ఎద్దు, ఆవు అన్నీ కలిసే పండుకుంటాయట, అన్నీ కలిసే తింటాయంట, అన్నీ కలిసే ఉంటాయంట. ఒకదాన్ని ఒకటి చంపుకోవాలని ఆలోచన ఉండదట. అక్కడ ఏముంటుందని రాయబడ్డది యెషయా గ్రంథంలో మనం చాలాసార్లు చదువాం. అక్కడ రాయబడ్డేటువంటి మాటలు మనం గమనిస్తే 55 అధ్యాయం అనుకుంటాను అక్కడ ఉంటుంది. దేవుని రాజ్యం కోసం మనం చూస్తే ఆ 65వ అధ్యాయము 25వ వచనం చదవండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం చూస్తే ఆయన రాజ్యంలో ఎలా ఉంటుందంటే, తోడేలు, గొర్రె పిల్లలు కలిసి మేత. సింహం అంటే మాంసం తిందంట, అందుకని దేని మీద ఏం చేయదు, ఇంకది దాని ఆహార పదార్థాలు మారిపోతాయంట. అక్కడ ఏం తింటుందంట, గడ్డి తింటుందట. సింహము ఎద్దు వలె గడ్డి తినను, సర్పం మన్ను ఆహారం మగునంట. అక్కడ ఏం తింటుందంటే, మట్టి తింటుందంట సర్పం. ఎవరిని కరవటం కానీ, ఎలకలను చంపడం కానీ అలాంటివి ఏమి ఉండవట. అంటే అంత ఆ శాంతియుతమైనటువంటి రాజ్యం, నెమ్మది కలిగినటువంటి రాజ్యం. ఆయన రాజ్యములో కక్షలుండవు, ఆయన రాజ్యములో భేదములుండవు, అచ్చులుండవు, ఒకరినొకరు చంపుకోవటాలు ఉండవు. అక్కడ ఏముంటుందంటే మొత్తం సమాధానం ఉంటుందట. ఈ చదవబడినటువంటి ఈ 97వ మరి కీర్తనలో మనం చూస్తే
ఈ చదివినటువంటి భాగంలో మనం చూస్తే రాయబడుతుంది ఏంటి తెలుసా? దేవుని రాజ్యము, ఆ రాజ్యము యొక్క మరి ప్రాముఖ్యత భక్తుడు వివరిస్తూ ఏం చెప్తున్నాడు? యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకం ఏం చేస్తుందంట? ఆనందిస్తుందట. అంటే ఆయన రాజ్యము పాలించటం ప్రారంభించినప్పుడు భూలోకంలో ప్రజలందరికీ ఏముంటుందంట? సంతోషం ఉంటుందట. సంతోషం. మనం పాట పాడుతూ ఉంటాం కదా, గుర్తుంటుందో మీకు? గుర్తుందో లేదో తెలియదు కానీ, యేసయ్య రాజ్యం ప్రేమగల రాజ్యం, నీతిగల సామ్రాజ్యం. యేసయ్య రాజ్యంలో ఏముంటుందట? ప్రేమ ఉంటుందట, నీతి ఉంటుందట, సమాధానం ఉంటుందట. ఇంకా అక్కడ తారతమ్యాలు ఏమీ ఉండవట. చాలా దీపములన్నీ ఆ రాజ్యము, ఆ పాలన చూచి ఏం చేస్తాయంట? సంతోషిస్తారని రాయబడింది. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, భూలోకము ఆనందించుకోక దీపములన్నీ కూడా ఏం చేస్తాయంట? సంతోషిస్తాయట. 93వ కీర్తన 1వ వచనం చూడండి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించుకున్నాడు. ఆయన రాజ్యము చేస్తున్నప్పుడంట ఆయన వస్త్రాల్లో ఏముంటుందంట తెలుసా? ప్రభావం ఉంటుందట. అంటే ప్రభావమునే ఆయన వస్త్రంగా ధరించుకుంటాడట. అదే 96వ కీర్తన 11వ వచనం చూస్తే, యెహోవా ఏం చేయుచున్నాడు? భూమి ఆనందించునుగాక, సముద్రము దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. అలాగే 72వ కీర్తన 10వ వచనం చూడండి. 72వ కీర్తన 10వ వచనం. చెల్లించెదరు, ఆ రాజ్యంలో ఎంత మరి నెమ్మది సమాధానము ఉంటుంది అనడానికి రుజువులు ఏంటంటే, ఇక్కడ రాయబడేటువంటి మాటలు మనం చూస్తే రాజులు ఏం చేయబోతున్నారట? ఈ 72వ కీర్తన 10వ వచనంలో మనం చూస్తే, తార్షీషు రాజులు దీపపు రాజులను కప్పము చెల్లించెదరు, శేబారాజులను కానుకలు తీసుకొని వచ్చేదరు. రాజులందరూ అతనికి నమస్కారం చేసేదరు, అన్యజనులందరూ అతన్ని సేవించెదరు. రాజులందరూ కూడా, రాజులకు రాజు అయినటువంటి దేవునికి ఏం చేస్తారట? నమస్కారము చేస్తారట. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 25వ వచనం. లేదా 15వ వచనం చూడు, ఏముందో? 65వ అధ్యాయం చూడుపోను. 65:25. అవి ఆల్రెడీ మనం ఇందా చదువుకున్నాం. ఆ రాజ్యంలో ఎలా ఉంటుందంటే, తోడేళ్ళు, గొర్రె పిల్లలు అన్నీ కలిసి గడ్డి తిని ఐక్యమత్యంగా అవి ఉంటాయట. ఇది దేవుని రాజ్యం. ఇంకా రాజ్యం కోసం మనం ఆలోచన చేస్తే, ప్రకటన గ్రంథంలో చెప్పాడు, అక్కడ ఆకలి ఉండదట, దప్పిక ఉండదట. దేవుని రాజ్యంలో ఏముండదు? ఆకలి ఉండదట, దప్పిక ఉండదట, చీకటి ఉండదట, పగలు ఉండదట. రాత్రి అని కానీ మరి పగలని కానీ ఏమీ భేదం ఉండదట. అక్కడ పగలు సూర్యుడు కాంతి ఉండదట, చంద్రుడి కాంతి రాత్రి ఉండదట. దేవుని గొర్రె పిల్లే ఆ రాజ్యంలో ఏమై ఉన్నాడట? వెలుగై ఉన్నాడని చెప్పబడుతుంది. ఆ రాజ్యంలో ఏముండదట? ఆకలి ఉండదట, దప్పిక ఉండదట. ఈ ఆకలి దప్పికే కదా మనల్ని కుదురు లేకుండా చేస్తుంది. ఆకలి తీర్చుకోవాలంటే మన ఇంట్లో ఆహార పదార్థాలు ఉండాలి. ఆహార పదార్థాలు ఉండాలంటే మనకు తెచ్చుకోవడానికి డబ్బులు ఉండాలి. అంటే దీనికోసమే ఎండ అనకుండా, పగలనకుండా, రాత్రి అనకుండా ఏం పడుతున్నాం? ప్రయాసపడుతున్నాం. కానీ అక్కడ ఏం పడక్కర్లేదు, ఏ ప్రయాస పడవలసిన అవసరం లేదు. ఎందుకనంటే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనుషుడికి ఏముండదట? ఆకలి ఉండదట, దప్పిక ఉండదట, ఇంకా ఏమీ పనులు లేవు. ఇంకా అక్కడ వాషింగ్ మెషిన్ పనులు లేవు, అంట్లు పని లేదు,
ఇంకా పొద్దుట నానబెట్టి రాత్రి నానబెట్టి పొద్దుట ఉతుక్కోవాలని బాధ ఉండదు, ఇల్లు తొడవాలని బాధ ఉండదు, ఇల్లు కడగాలని బాధ ఉండదు, ఇంకేమీ లేవు అక్కడ. కేవలం అంటే ఏంటో తెలుసా, దేవునికి స్తుతియాగం అర్పించడం తప్ప మనం ఏమీ చేయలేమంట. కాబట్టి అక్కడ ఏముంటుందంటే కేవలం స్తుతియాగమే. దేవుని రాజ్యం అంతా ఆశ్చర్యకరంగా ఉంటుందట. ఇప్పుడు ఎలాగింటున్నప్పుడు అమ్మయ్య ఆకలి లేకుండా ఉంటే ఎంత బాగుంటుంది, వండుకోవాల్సిన పని ఉండదు, ఉతుక్కోవాల్సిన పని ఉండదు, ఇంకేమీ లేదంట అనగానే చాలామందికి అది చాలా బాగుంటుంది కదా అని అనుకుంటారు. బాగుంటుంది అంటారా? అదే బాగుంటుంది. ఇక్కడ బాగుందా అమ్మా? ఇక్కడే బాగుందా? ఇంకెలాగే ఎండలో పట్టడమే బాగుంటుందా? ఐసు ఏది బాగుంటుంది? అమ్మయ్య ఆ రాజ్యంకి ఎప్పుడు వెళ్దామా అనిపిస్తూ ఉంటుంది మనసు. ఎందుకంటే అక్కడ ఏముండదు, ఏ పనులు లేవు. నిండు మనస్సు దేవునికి ఏం చెల్లించడమో తెలుసా? కృతజ్ఞత స్తుతులు చెల్లించడం తప్ప అక్కడ మరొక పని ఉండదు. ఆ రాజ్యం గురించి విన్నప్పుడు, ఆ రాజ్యం గురించి మనం తెలుసుకున్నప్పుడు, ఆ రాజ్యం గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఏం కలుగుతుంది తెలుసా? ఎంత సంతోషం కలుగుతుందని వాక్యం చెలవిస్తుంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా, ఆ దేవుని రాజ్యం అది శాశ్వతమైన రాజ్యం. అవి 1000 సంవత్సరాలంట. దేవుడు ఆ పట్టణానికి ఏమై ఉంటాడంట? రాజు అయి ఉంటాడు. మన రాజులు 5 సంవత్సరాలే ఉంటారు, మన ఎమ్మెల్యేలు 5 సంవత్సరాలు, మన ఎంపీలు 5 సంవత్సరాలు, మన ముఖ్యమంత్రులు 5 సంవత్సరాలు, మన ప్రధానమంత్రులు 5 సంవత్సరాలే ఉంటారు. కానీ 1000 సంవత్సరాలంట ఆ రాజ్యముని ఏం చేస్తాడంట తెలుసా? ఆయన ఏలుతాడట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ రాజ్యము శాశ్వతమైన రాజ్యం. ఆ రాజ్యము గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఆ రాజ్యం గురించి మనం ఆలోచించుకుంటున్నప్పుడు ప్రతి ఒక్క హృదయంలో ఒకే ఆశ, ప్రభా ఎప్పుడు నేను ఆ రాజ్యం కొద్దునా, ఎప్పుడు నీ ముఖ దర్శనం చేసుకుందునా, ఎప్పుడు నీ ఎదుట నిలబడి నిన్ను స్తుతించే గుంపులో నేను ఉందునా అని ఒక ఆశ మనందరి హృదయాల్లో కలగాలట. దేవునికి స్తోత్రం చెప్దాం. ఎందుకంటే ఇది శాశ్వతమైనటువంటి ప్రాంతం కాదు. ఇది శాశ్వతంగా ఇక్కడ ఉండే పరిస్థితి మనకి లేదు. చాలా మరణాలు చూస్తున్నాం మనం. వారానికి 5-6 చాలా చోట్ల మనకు తెలిసి చనిపోతూ ఉన్నారు. అంటే మరణం చాలా ఎక్కువ, ప్రతి మనిషిని మింగేస్తూ ఉంటుంది. కాబట్టి ఆలోచన చేస్తే ప్రియదేవుని బిడ్డలారా, ఆశ్చర్యకరుడైన దేవుడు మన యొక్క జీవితాల్లో ఇప్పటి వరకు ఆరోగ్యాలు ఇచ్చాడు. ఏదో ఒక రోజు మనం కూడా ఈ లోకాన్ని ఏం చేయవలసిన వారుగా ఉన్నాం? విడిచిపెట్టేవారుగా ఉన్నాం. అయితే విడిచిపెట్టక మునుపు మన నిర్ణయం, మన ఆలోచన ఏమై ఉండాలి తెలుసా? మనము ఈ లోకం విడిచిపెట్టేటప్పుడు ఆ లోకానికి మనం వెళ్ళాలా, ఆ లోకంలో ప్రభుతో పాటు ఆనందించాలి. ఆ గుంపులో నేను ఉండాలి ప్రభా, అట్టుగా నన్ను సిద్ధపరచు ప్రభా, ఆ విధంగా నన్ను సిద్ధపరచు, స్థిరపరచు ప్రభా అని ప్రార్థించేవారమై ఉండాలా. ఆ రాజ్యము శాశ్వత రాజ్యము. దేవునికి స్తోత్రం. రెండవది, ఆ రాజ్యాన్ని, ఆ సింహాసనానికి మరి ప్రతి ఇంటికి ఒక మంచి డబల్ కాట్ మంచం ఉంది. మంచం మంచిదే, దానికి ఏముండాలా? కింద కోళ్ళు ఉండాలి. కోళ్ళు సరి లేకపోతే, మంచం మంచిదే కానీ కోళ్ళు సరి లేకపోతే ఏం చేస్తాం? ఇరిగిపోద్ది. కానీ ఆ సింహాసనానికి ఏంటి? స్తంభాలు. చూడండి 97వ కీర్తనలో 2వ వచనాన్ని మనం చదువుదాం. మేఘంధకారములు ఆయన చుట్టూ ఉండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు. చూడండి, నీతి న్యాయములంట సింహాసనానికి ఏంటో తెలుసా? ఆధారం. మేఘంధకారములు ఏం చేస్తాయంట? ఆయన చుట్టూ ఉంటాయట. మేఘములు ఆయన చుట్టూ ఉంటాయి. ఆయన సింహాసనానికి నీతి న్యాయములే ఆధారం అంట. అంటే ఏంటన్నమాట? అక్కడ ఆ సింహాసనానికి ఆధారం ఏంటి? 4 కాళ్ళు కాదు, నీతి న్యాయముల ఆధారం అంట. మేఘంధకారములు. చూడండి 18వ కీర్తన 11వ వచనం. 18వ కీర్తన 11వ వచనం. ఏంటి ఆయనకి మాటగా చేసుకునేవి? మేఘములు, గాఢంధకారము, ఇవన్నీ కూడా దేవుడు ఎలా చేసుకుంటాడట? మాటుగా చేసుకుంటాడు. అదే రాయబడ్డది ఇక్కడ. మేఘంధకారములు ఆయన చుట్టూ ఉండును,
మేఘము, అంధకారం అన్నీ కూడా ఎక్కడ ఉంటాయంట? ఆయన చుట్టూ ఉంటాయి. అక్కడ సింహాసనానికి నీతి న్యాయములో ఆధారములట. ఇంకా మనం చూస్తే నిర్గమకాండం 19 అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే, నిర్గమకాండం 19వ అధ్యాయం 9వ వచనం, మోషేతో ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక ఉంచినట్లు నేను కారు మబ్బులలో నేను ఎక్కడికి వస్తాను? నీ వద్దకు వస్తాను. ఎక్కడి నుంచి మాట్లాడతాను? కారు మబ్బుల్లోంచి నా మాటలు వినిపింపజేస్తాను. వారు నిన్ను నమ్మి విశ్వసించినట్లుగా నేను నీతో మాట్లాడినప్పుడు, ప్రజలతో మాట్లాడినప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడతాను? మేఘములో నుంచి మాట్లాడతాను. మేఘములో నుంచి మాట్లాడతాను అన్నాడు. అదే కదా మరి రూపాంతరం చెందడానికి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులు అంటే పేతురు, యోహాను, యాకోబులు వెంట పెట్టుకుని కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ దేవుని మహిమ మరి ఆయన చుట్టూ ప్రకాశించినప్పుడు తలతల వస్త్రములు మెరిచిపోతూ ఉంటే మేఘంధకారములో నుంచి ఎవరు కనబడుతున్నారు? ఏలియా కనబడుతున్నాడు, మోషే కనబడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు? యేసయ్యతో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఇంకా మనం చూస్తే యేసు ప్రభు శిష్యులు వినినట్లుగా మేఘములో నుంచి ఒక స్వరం వినబడుతుంది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఏం చేస్తున్నాను? ఆనందించుచున్నాను, మీరు ఆయన మాట వినండి అని శిష్యులకు కూడా దేవుని ఆత్మ ఆ మేఘములో నుంచి దేవుడు మాట్లాడి వాళ్ళతో చెప్పినట్టుగా మనకు కనబడుతుంది. అంటే మేఘములు కూడా ఆయన మాట వింటాయట, మేఘములు ఆయనకి లోబడతాయంట, మేఘ అంధకారములు ఆయన చుట్టూ ఆవరించి ఉంటాయట. ఆ మేఘ అంధకారములో నుంచి దేవుడు మనుషులతో మాట్లాడతాడట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ద్వితోపదేశకాండం 4వ అధ్యాయం 11వ వచనం. ద్వితోపదేశకాండం 4వ అధ్యాయం 11వ వచనం. మీరు సమీపించి చీకటియు మేఘమును గాఢంధకారము కమ్మి చూడండి, అగ్ని మధ్య నుండి, మేఘముల మధ్య నుండి, కొండ శిఖరముల నుండి నేను వారితో ఏం చేస్తానో మాట్లాడతాను. అంటే అగ్ని కూడా ఆయనకి లోబడుతుంది, మేఘం ఆయనకి లోబడుతుంది. కొండ శిఖరముల మీద నుండి ఆ అగ్నిలో నుంచి నేను ఏం చేయబోతున్నానో వాళ్ళతో మాట్లాడబోతున్నాను అన్నాడు. నిజమే కదా. హోరేబు కొండ మీద మోషే గొర్రెలను మేపుతున్నాడు. గొర్రెలు మేపుతున్నప్పుడు ఎప్పుడు తనకు కనబడినటువంటి ఒక దృశ్యం కనిపించింది. ఏంటి ఆ దృశ్యం? పచ్చని పొద. పచ్చని పొదలో నుండి అగ్ని కోరేస్తుంది కోరల కింద. కానీ పొద మాత్రం ఎలా ఉంది? పచ్చగానే ఉంది. ఏంటి వింత, ఏం జరుగుతుంది ఇక్కడ అని ఆదరు నుండి ఈదరికి వచ్చి ఆ వింతను చూడ్డానికి వచ్చాడు మోషే. కానీ అక్కడికి వచ్చేటప్పటికి జరిగింది ఏంటి తెలుసా? అగ్నిలో నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ మనం చూస్తే అగ్నిలో నుంచి ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే మోషే అని మోషేని పిలుస్తున్నాడు అగ్నిలో నుంచి. ఇదిగో నీ పాదములున్న చెప్పులు దూరంగా విడిచిపెట్టి నా దగ్గరికి రా అని చెప్పాడు. ఆ రోజు దేవుడు ఇశ్రాయేలు జీవితంలో ఏం చేయబోతున్నాడు, ఇశ్రాయేల్ని ఎలా విడిపించబోతున్నాడు, నీవు ఏం చేయాలో మోషేతో తేటగా మాట్లాడిన వాడు దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. మేఘములో నుండి, అంధకారములో నుండి నానాడు ప్రజలతో ఏం చేసిన వాడు తెలుసా? మాట్లాడు దేవుడు అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అదే ద్వితోపదేశకాండం 5వ అధ్యాయము 22వ వచనం కూడా చూడండి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 22వ వచనం. అగ్ని మేఘ గాఢంధకారముల మధ్య నుండి ఈ సమాజమంతటితో చెప్పి 2 రాతి పలకల మీద వాటిని రాసి నాకు ఇచ్చాను. దేవునికి స్తోత్రం. అంటే అగ్ని కోరలతో ఒక శిలా పలకాల మీద
10 ఆజ్ఞలంట దేవుడు ఏం చేశాడు తెలుసా? రాసి వారికి ఇచ్చాడట. మేఘంధకారములు కమ్మి ఉండగా అగ్ని ఆ కొండ మీదకి దిగి వచ్చి ఉండగా అగ్ని చేత ఏం చేయబడ్డాయంట? 10 ఆజ్ఞలు రాయబడ్డాయి. ఆ పలకలు దేవుడు నాకు ఇచ్చాడని మోషే తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుదాం. చాలమ్మ, చూడండి, ఇక్కడ మనం గమనిస్తే దేవుడు మేఘంధకారాల మీద, అగ్నిలోను, కొండలము మధ్యలో ఉండి ప్రజలతో ఏం చేస్తూ ఉన్నాడు తెలుసా? మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి మందిరం, ప్రత్యేకమైనటువంటి స్థలం నాటికి లేదు. ఇశ్రాయేల్ మధ్యలో కొంతకాలం యాత్ర కొనసాగిన తర్వాత దేవుడు వాళ్ళతో అన్నాడు, మీ మధ్యలో ప్రత్యక్ష గుడారాన్ని ఏం చేయమన్నాడు తెలుసా? ఏర్పాటు చేయమన్నాడు. ఆ ప్రత్యక్ష గుడారం మీదకి నేను దిగివచ్చి నా ప్రజలతో నేను మాట్లాడతానని అరణ్య యాత్ర చేసినప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాడు. ఇప్పుడు సొలొమోను, దావీదు కుమారుడు అంటే సొలొమోను, దేవుడు మరి అతన్ని సిద్ధపరిచాడు మందిరం నిర్మించడానికి. అప్పుడు వరకు మేఘములో, కొండల మీద, అగ్నిలో నుండి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఇదిగో ప్రభువా, నీ కొరకు మేము ఒక మందిరము సిద్ధపరిచాం. నీవు మందిరములో ఉండి నిత్యము నీ ప్రజలతోనూ మాట్లాడి నా ప్రజలను ఆశీర్వదించు తండ్రిని ఇక్కడ రాజు అయినటువంటి సొలొమోను తెలియజేస్తున్న మాటలు మనం చదువుకున్నాం. అంటే మేఘంధకారములోనూ అగ్నిలో నుండి మాట్లాడేటువంటి దేవుడు ఇప్పుడు ఎక్కడికి రమ్మని అడుగుతున్నాడు సొలొమోను? తాను నిర్మించిన దేవాలయంలోకి మీరు రావాలి నాయన, మీరు దేవాలయంలో నిలవాలా. అందుకే 82వ కీర్తన 1వ వచనం తెలియజేయబడేది ఏంటంటే దేవుని సమాజంలో ఎవరు నిలుచుంటారట? దేవుడు నిలుచుండేటువంటి స్థలం అది. దేవుడు ఆ విధంగా సొలొమోను నిర్మించినటువంటి దేవాలయంలో దేవుడు నిలిచాడు. ఆనాటి ప్రజలను దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. 89వ కీర్తన 14వ వచనం. 89వ కీర్తన 14వ వచనం. నీతి న్యాయములో నీ సింహాసనమునకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు. ఇక్కడ నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారం అయితే, ఇంకొకటి కృపా సత్యములంట. కృపా సత్యములో నీ సన్నిధానవర్తులని ఇక్కడ భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. కృప అంతేకాదు, సత్యము ఆయన సన్నిధిలో ఉంటుందట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తే 7వ వచనం మన కీర్తనలోకి వద్దాం. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కున ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు. సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయను. చూడండి, ఇప్పుడు కొంతమంది కలిగి ఉన్నవారు బంగారపు విగ్రహాలను కూడా తయారు చేయించుకుని వారి ఇంట్లో పెట్టుకుని ఆ విగ్రహాలకు ఏం చేస్తూ ఉంటారంటే పూజ చేస్తారు. కొంతమంది వెండి విగ్రహాలు కూడా తయారు చేయించుకుంటారు. వెండి విగ్రహాలు వాళ్ళ ఇంటిలో ఉంటాయి. ఆ విగ్రహాలను ఏం చేస్తారంటే పూజిస్తారు, వెండి బంగారం విగ్రహాలతో. ఇంకా కొంతమంది మరి తక్కువ వాళ్ళు ఏం చేస్తారు, రాగిని కూడా విగ్రహాలుగా తయారు చేసుకుని ఇంట్లో పెట్టి పూజించుకుంటారు. అంటే వాళ్ళ ఇష్ట దైవములుగా, ఇష్ట ఆరాధ్య దైవములుగా వాటిని ఆరాధన చేస్తూ ఉంటారు. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఒక రోజంట ఈ వెండి విగ్రహాలు, బంగారపు విగ్రహాలు బయటికి విసిరేసి, మీ వల్ల మాకేమీ లాభం లేదు, మీ వల్ల మాకేమీ ప్రయోజనం లేదు, మీరు మా ఇంట్లో ఉండి మాకు ఉపకారం ఏంటని చెప్పంట విగ్రహాలన్నీ బయట విసిరివేస్తారట. వాటి మీద గబ్బిలాలు మరి అన్నీ వచ్చి అక్కడ నాట్యం చేస్తాయని ప్రకటన గ్రంథంలో స్పష్టంగా రాయబడదు. అంటే ఇప్పుడు ఇంట్లో నుండి ఆరాధించబడుతున్నవి ఇవి ఒకరోజు ఇంటి నుంచి ఏం చేయబడతాయట, బయటికి త్రోయబడతాయట. గొర్రె పిల్ల వివాహ మహోత్సవం సిద్ధపడేటప్పుడు దేవుడు రెండో రాకడలో వచ్చినప్పుడంట ఈ ఉగ్రతను తాళలేక మరి
ప్రజలు ఆందోళన చెందుతూ ఉన్నప్పుడు మీ వల్ల మాకు ఉపకారం ఏంటా, ఈ భయంకరమైనటువంటి వేదన మేము భరించలేకపోతున్నామని ఇంట్లో దాచబడినటువంటి విగ్రహాలన్నీ ఎక్కడ విసిరేస్తారని ఉంది, బయట విసిరేస్తారట. అంతేకాదు ఈ లోక దేవతలు అంటే ఒక గ్రామానికి ఒక దేవత ఆరాధించబడుతుంది, పూజించబడుతూ ఉంది. మన గ్రామానికి మాలచ్చమ్మ, పెదపూడికి రావులమ్మ, పప్పులూరపాలెంకి జువ్వాలమ్మ, ఆవిడికి కట్లమ్మ, ఇలాగా మరి పోతవారానికి బంగారమ్మ, ఇంకో దిక్కు వెళ్తే ముత్యాలమ్మ, ఇలాగా ప్రతి గ్రామానికి ఒక దేవత ఏం చేయబడుతుంది తెలుసా, ఆరాధించబడుతుంది. కానీ ఏం చేయబడతారంటే ఈ దేవతలన్నీ మనుషులు ఆరాధించు విగ్రహాలు ఏంటి తెలుసా, వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ ఏం పడబోతున్నారో, చిగ్గుపడబోతున్నారు. కారణం ఏంటి, ఎందుకు చిగ్గుపడబోతున్నారంటే సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయుదురట. దేవునికి స్తోత్రం. మనమేమో వాటిని పూజిస్తున్నాం, అవేమో ఎవరిని పూజిస్తాయట, ప్రభు అయిన యేసు క్రీస్తుకు సాష్టాంగపడి నమస్కారం చేస్తాయట. ఇప్పుడు మరి ఎవరు సిగ్గుపడినట్టు, మనము నువ్వే దేవుడు రా బాబు, నిన్ను ఆరాధిస్తున్నాను, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించని మనం ఆ విగ్రహాల దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తుంటే విగ్రహాలు వెళ్ళి ఎవరికి నమస్కరిస్తాయట, దేవుడికి నమస్కరిస్తాయంట. అంటే అప్పుడు ఎవరు సిగ్గుపడినట్టు, మనుషులే. అంతే కదా, నిన్నేమో దేవుడని నేను పూజిస్తున్నాను, నువ్వు వెళ్ళి ఇంకొకరిని దేవుడని ఆరాధిస్తే ఇంక నువ్వు దేవుడు ఎలాగవుతావు? చిచ్చి, ఇంతకాలం నేను దేవత అనుకున్నాను, దేవుడు అనుకున్నాను, మమ్మల్ని రక్షిస్తాయి అనుకున్నాను, వీటిలోనే ఆ శక్తి లేదు. ఇవి వెళ్ళి ఆయనకి నమస్కారం చేస్తున్నప్పుడు మనం ఎందుకు వీటిని పూజించాలనంట ఇంట్లో నుంచి అట్టుకొచ్చి ఎక్కడెడతారట, బయట పడవేస్తారు, వాటి మీద బగ్గిలాలు నాట్యం చేస్తాయని వాక్యం చెప్తుంది. అందుకని లోక దేవతలన్నీ ఆయన ఎదుట ఏం చేస్తారట, నమస్కారము చేస్తారట. చూడండి 96వ కీర్తన 5వ వచనం చూడండి, జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి. జనముల విగ్రహములు వట్టివి, దేవతలు విగ్రహాలంట వట్టివి అన్నాడు. 106వ కీర్తన 36వ వచనం, వారి విగ్రహములకు పూజ చేసిరి, అవే వాటికి ఉరయ్యాయంట. ఉరి ఏదని దేవుడని నమ్మాడో, ఏదని దేవుడని ఆరాధించాడో ఆ దేవుడే వాడికి ఏమవుతాడట, ఉరిగా మారతాడట. ఆ రోజులు రాబోతున్నాయి. ఇర్మియా గ్రంథం 50 అధ్యాయం 2వ వచనం, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, మళ్ళా మీకు ఇంకా అర్థమవుతాయి. జనములలో ప్రకటన చేయుడి, సమాచారము తెలియచేయుడి, ధ్వజమునెత్తి చాటించుడి, బబులోను పట్టణము బబులోను విగ్రహములు ఏమవుతాయి, అవమానము నొందుతాయి. చూడండి, ఆ బబులోను దేశంలో నెబుకద్నెజరు రాజుగారు నిలబెట్టినటువంటి ప్రతిమకు ఆనాటి శద్రకు, మేషకు, అబేద్నెగో వారు నమస్కారము చేయనందున ఏకంగా ఏం చేశాడు తెలుసా, తీసుకెళ్ళి వాళ్ళని అగ్నిగుండంలో పడేశాడు. కానీ ఒకరోజు అదే విగ్రహాలు ఏం పొందబోతున్నాయంట, అవమానము పొందబోతున్నాయి. ఏ విగ్రహము పూజించినందుకు శ్రమపడ్డారో ప్రజలు, ఆ విగ్రహాలే ఒకరోజు అవమాన పాలు కాబోతున్నాయంట. దేవునికి స్తోత్రం చెబుదాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 17వ వచనం, చెక్కిన విగ్రహములను, పోత విగ్రహములను చూచి మీరు మాకు దేవతలు, దేవుళ్ళని చెప్పేవారు వెనకకు తొలగి కేవలం ఏం పడుతున్నారు తెలుసా, సిగ్గుపడుచున్నారు. యెషయా గ్రంథం 44 అధ్యాయం 9వ వచనం, విగ్రహములను నిర్మించిన వారందరూ వారికి ఇష్టమైన విగ్రహములు, నిష్ప్రయోజనములు, సిగ్గుపడతారు. నిష్ప్రయోజనం, అవేమి
ప్రయోజనకరమైనవి కాదు, అవి మనుషుడికి ఏమీ విధంగానూ రక్షణ కలిగించలేవని విగ్రహాల కోసం ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం. తెలివిలేని ప్రతి మనుషుడు, పశుప్రాయుడు, పోతపోయి ప్రతివాడును తన చేసిన విగ్రహమును బట్టి అవమానము పొందుచున్నాడు. కాబట్టి ఇది విగ్రహాల కోసం మరి ప్రభు చెలవిస్తూ, ఈ లోక విగ్రహాలు దేవతలన్నీ అంట ఆయనకే నమస్కారం చేసే రోజు ఒకటి రాబోతుందంట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చివరిగా 4వ మాటగా 10వ వచనం మన కీర్తనలో చూడండి. ఇప్పుడు మన అందరం దేవుడంటే ఇష్టం లేనివారు, దేవుడంటే ఇష్టపడని వారు ఇక్కడ ఎవరైనా ఉన్నామా? ఏమండి, ఇక్కడ ఎవరైనా దేవుడు అంటే ఇష్టం లేనివారు, దేవుడు అంటే ఇష్టపడిన వారు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? బాబు నాకు అసలు ఇష్టం లేదు ఆయన అంటే అనేవారు ఉంటారా? మందిరంలోకి రారు అటువంటి వారు. మన రామన్న నేను రాను బాబా, నాకు అసలు ఇష్టం కాదు ఆ దేవుడు అంటే అని అక్కడి నుంచి ఏమవుతూ ఉంటారు? తొలగిపోతారు. ఇప్పుడు మన అందరం ఎవరం? దేవుణ్ణి ఏం చేస్తున్న వాళ్ళం? ప్రేమిస్తున్న వారు. అవునా కదా? దేవుని ప్రేమించే వారు అందరూ ఏం చేయాలంట? చెడుతనాన్ని అసహించుకోవాలి. ఏం చేయాలా? దేవుణ్ణి ప్రేమించు మునుపు వేరు, ఇప్పుడు మన అందరం ఎవరమో తెలుసా? దేవుణ్ణి ప్రేమించేవారు. అంటే దేవుణ్ణి ప్రేమించే ప్రతి ఒక్కరూ ఏం చేయాలంట? చెడుతనమును అసహించుకోవాలి. అంటే చెడుకు మన దగ్గర ఏముండకూడదు? చోటు ఉండకూడదు. చెడును కలిగి ఉండకూడదు. చెడును ప్రేమించకూడదు. చెడును అసహించుకోవాలంట. ఎవరో? దేవుణ్ణి ప్రేమించేవారు అందరూ. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమించే వాళ్ళారా, చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణములు ఆయన కాపాడుతాడంట. చెడుతనము లేకుండా ఉండగలిగితే, చెడుతనానికి మనలో చోటు లేకుండా ఉంటే, చెడును మనం ప్రేమించకుండా ఉంటే, కేవలము దేవుని ప్రేమించేవారమైతే మన ప్రాణములంట ఆయన కాపాడు దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నోసార్లు దుష్టుడు మమ్మల్ని చంపాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎన్నో విధాలుగా శోధకులు ఏం చేస్తూ వచ్చారు తెలుసా? మమ్మల్ని శోధించడానికి వచ్చారు, శోధిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ అలాగే శోధిస్తూ ఉంటారు. నీకేదో కార్యక్రమాన్ని చేశాడు ఎవడో, దాని చేత నువ్వు బలహీనరాలయ్యావు. మేము వెళ్ళి ఆ వ్యక్తి కొరకు ఏం చేస్తాం తెలుసా? ప్రార్థన చేస్తాం. వెంటనే ఆ బలహీనత, అపవాది వాడిని విడిచిపెట్టేస్తుంది. నేను ఇలా చేస్తే వీళ్ళు వెళ్ళి చెడగొట్టేస్తున్నాను నా ప్రణాళికని వెంటనే మా మీద ప్రయోగాలు చేసే వాళ్ళు ఉన్నారు చాలామంది. మమ్మల్ని పాడు చేసేస్తే ఇంక మనం ఏదైనా చేయొచ్చు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మమ్మల్ని కాపాడుతున్నవాడు ఎవరో తెలుసా? దేవుడు. తన భక్తుల ప్రాణములంట ఆయన ఏం చేసేవాడుగా ఉన్నాడు తెలుసా? కాపాడు దేవుడై ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నేను ఊరికే ఎప్పుడు జబ్బు పడను, అసలు ఊరికే జ్వరం కూడా నాకు రాదు. ఎప్పుడు ఒకసారి జ్వరం వచ్చిందంటే మళ్ళాడు నేను వెంటనే ప్రార్థన చేయించుకుంటాను. వెంటనే మోకాళ్ళ మీదకి వెళ్తాం, ప్రభువా ఏంటి పరిస్థితి అని. దీని వెనకాల ఏదో ఒక శోధన ఉంటుంది, ఎవరో ఒకరి ప్రణాళిక ఉంటుంది. కాబట్టి ఆ టైంలో దేవుడు ఆశ్చర్యకరంగా నన్ను ముడతాడు, స్వస్థపరుస్తాడు. ఆయనే. నువ్వు కాపాడకపోతే ఏమై ఉండేవాడిని ప్రభు అని అనేక సార్లు నేను ప్రభు దగ్గర ఏడ్చిన రోజులు ఉన్నాయి. నేను నిన్నటి శనివారం కాక ముందు శనివారం అప్పటి వరకు శలాన్ ఎక్కింది, ప్రార్థన స్టార్ట్ అయిపోతుంది. అమ్మయ్య శలాన్ అయిపోయింది కదా, నీకు ఇంక అవ్వవా ఆ శలాన్ తీసేసి ఆయన వెళ్ళిపోవడం. నేను పడుకున్నాను అక్కడే, ఇంకా ఆరాధనకి వెళ్ళడానికి ఇంకేమీ లేదు. శలాన్ తీయగానే నాకు బాగా నీరసమైపోయింది. నేను అక్కడే పడుకున్నాను. లోన చర్చిలో ఆరాధన జరుగుతుంది. ఆరాధన జరుగుతూ ఉంటే ఆల్రెడీ నేను నిద్రపోయిన మత్తుగా. మత్తులో నాకు ఒక దర్శనం, నాకు ఒక కళ. ఏంటి తెలుసా? మన చర్చికి ఒక పెద్ద పాస్టర్ గారు వచ్చారు వాక్యం చెప్పడానికంట. అక్కడ చర్చికి ఎవరు వచ్చారు? వాక్యం చెప్పడానికి వచ్చారు. ఆయన వాక్యం చెప్పారు, ఆరాధన అయిపోయింది. ఆయన వెళ్ళిపోకుండా
ఎక్కడికి వచ్చారో తెలుసా? నేను పండుకున్న మంచం దగ్గరికి వచ్చారు. నన్ను తట్టి లేపారు. ఎందుకు పడుకున్న బాబు, ఏమైందని అడుగుతున్నారు. నాకు ఇలా నీరసం చేసిందయ్యా, అందుకు నేను ఆరాధనకి వెళ్ళలేకపోయాను అని అలా మాట్లాడుతున్నాను. నా చేయి పట్టుకుని లెగని అలాగ అంటున్నారు. గొబుక్కిని మెలకొచ్చాను. బయట పడుకున్నాను కదా, గొబుక్కిని మెలకొచ్చింది. అంతే. ఆ రోజు నుంచి మళ్ళా నాకు జ్వరం రాలేదు, తలపోటు రాలేదు, ఏ బలహీనత రాలేదు. కేవలం ఆ రోజు దేవుడు నన్ను ముట్టి ఎందుకు పడుకున్నాం లేగు అని చెప్పి చేయి పట్టుకుని లేపిన దర్శనాన్ని నేను చూశాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. ఆశ్చర్యకరుడైన దేవుడు ఆయన, ఆశ్చర్యకరుడైన దేవుడు. ఎందుకో తెలుసా? ప్రాణములను ఏం చేసేవాడంట? కాపాడు దేవుడు, ప్రాణములను కాపాడువాడు. కాబట్టి నీ ప్రాణము కాపాడబడాలా, నువ్వు దీవెనకరమైనటువంటి వ్యక్తిగా మార్చబడాలా, నువ్వు చేయు ప్రతి పని దీవెనకరంగా ఉండాలా, ఆశీర్వాదకరంగా ఉండాలా. నీవు ఏది కావాలనుకుంటున్నావో అన్నిటినీ దేవుని ద్వారా నువ్వు పొందుకునే బిడ్డగా ఉండాలంటే దేవుణ్ణి ప్రేమించే బిడ్డగా నువ్వు ఉండాలి. మొదట దేవుణ్ణి ప్రేమించే బిడ్డవైతే చెడుతనానికి, చెడుకు నీలో ఏమాత్రము చోటు ఉండటానికి వీల్లేదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఎందుకో తెలుసా? చెడుతనము నీలో ఉంటే, చెడు గనక నీ దగ్గర ఉంటే, చెడును నువ్వు ప్రేమించే బిడ్డవైతే ఏమాత్రము దేవుని ఆశీర్వాదాన్ని నువ్వేం చేయలేవు తెలుసా? పొందుకోలేవు. ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నినివే పట్టణస్తుల గురించి దేవునికి బాధ కలిగింది, కోపం కలిగింది. ఒకరోజు దేవుడు యోనాతో మాట్లాడుతూ ఉన్నాడు. యోనా ప్రవక్త. ఆ ప్రవక్త అనేటువంటి యోనాతో దేవుడు మాట్లాడుతూ అన్నాడు, యోనా నువ్వు నినివే పట్టణానికి వెళ్ళవయ్యా, వాళ్ళ దుస్థితి చాలా ఘోరంగా ఉంది. కాబట్టి నువ్వు వెళ్ళి ఆ పట్టణాన్ని 40 రోజుల్లో, ఎన్ని రోజులు? 40 రోజుల్లో నేను నాశనం చేయబోతున్నానని చెప్పు అని ఏం చేశాడు తెలుసా? యోనాను నినివే పట్టణానికి పంపించాడు దేవుడు. యోనా నినివే పట్టణానికి వెళ్ళాడు. ఒక రోజు ప్రయాణం అంతా పట్టణం అది. ఆ దేశ ప్రజలు ఎంతమంది అనంటే 120,000 మంది కలిగిన దేశం అది. ఎన్ని వేలు? 120,000 మంది ప్రజలు. ఆ పగలు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఇదిగో నినివే ప్రజలారా, నినివే పట్టణస్తులారా, నినివే రాజా, ఇదిగో నినివే దేశ ప్రజలారా, ఇదిగో మీ మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది, మీ పాపము దేవుని దృష్టికి ఘోరమైందట. కాబట్టి దేవుడు 40 రోజుల్లో మీ పట్టణాన్ని ఏం చేయబోతున్నాడు? నాశనం చేయబోతున్నాడు అని ఈ వార్తలా చెప్పుకుంటా వెళ్ళిపోయాడట. విన్నా ప్రతి ఒక్కడికి ఏం కలుగుతుందో తెలుసా? భయం వచ్చింది. అయ్యో మనం పట్టణము నాశనం కాబోతుందట, దేవుని ఉగ్రత మన మీదకి రాబోతుందట, మనం నాశనం కాబోతున్నామంట అనే విషయం అందరి హృదయాల్లో గలిబిలి చేసేసింది. కంగారు వచ్చేసింది, ఆందోళన వచ్చేసింది. అందరూ ఒక చోట కూడుకోవటం మొదలెట్టారు. మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం, మనం అందరం కలిసి ఉపవాస ప్రార్థన చేద్దాం, మనం కలిసి బూడిదలో కూర్చుందాం అని వీళ్ళందరూ మాట కలుపుకొని రాజుగారు మొదలుకొని ఆ దేశంలో దాసి పనిచేసే దాసి ఇంట్లో వాళ్ళు మొదలుకొని అందరూ ఎక్కడ కూర్చున్నారట? గోనె బట్టలు ధరించుకున్నారట. గోనె బట్ట దేనికి సాదృశ్యం? ఏమంటే సంచి కప్పుకుంటాడా? సెలెక్ట్ అందని చెప్పి మన ఇంటికాడ ఉన్న గోనె సంచి మనం కప్పుకోగలమా? కప్పుకుంటారా? కప్పుకోం. కానీ గోనె దేనికి సాదృశ్యమో తెలుసా? తగ్గింపుకు సాదృశ్యం. అంటే రాజుగారు కూడా తగ్గిపోయి ఎక్కడ కూర్చున్నాడు? బూడిదలో కూర్చున్నాడు. సింహాసనాన్ని విడిచిపెట్టాడు, కుర్చీని విడిచిపెట్టాడు, కిందకి దిగాడు. అలా రాజుగారు మొదలుకొని రాణి ఏంటి, మంత్రులు ఏంటి, ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ గోనె బట్ట కట్టుకుని ఉపవాసం ఉండి ఏం చేశారు? 3వ అధ్యాయం యోనా గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుండి చూడండి. వెళ్ళిపోయాను. చివరికి వచ్చారు. 10వ వచనం చదువమ్మ. 10వ వచనం. ఈ నినివే వారు ఏం అనుకున్నారు చెప్పాలి ఇప్పుడు. ఈ వార్త వినగానే పాపం చేసేవాడు, వ్యభిచారం చేసేవాడు, దొంగతనం చేసేవాడు, అబద్ధం ఆడేవాడు, నరహత్య చేసేవాడు అందరూ ఏమి విడిచిపెట్టారట? అయ్యి బాబోయ్, నేను ఈ తప్పు చేస్తున్నాను కనుకనే ఈ ఉగ్రత నా దేశం మీదకి రాబోతుంది, ఇక నేను ఈ తప్పు చేయను.
నేను ఈ మోస కార్యాలు జరిగిస్తున్నాను కనుకనే ఈ దేవుని ఉగ్రత నా మీదకి రాబోతుంది కనుక ఈ మోసం నేను చేయను, ఈ అబద్ధం నేను ఆడను, ఈ అచ్చు నేను చేయను, ఈ నేరము నేను చేయను, ఈ పాపాన్ని వ్యభిచారాన్ని నేను చేయనని ఎవడికి వాడే భయము కలిగిపోయి అన్నిటిని ఏం చేశారంట, విడిచిపెట్టేశారంట. ఈ నినివే వారు తమ చెడు నడతను మానుకొనగా. ఇప్పుడు చూడండి, వెంటనే ఏమొచ్చేసింది, వీళ్ళలో మార్పు వచ్చింది. చెడుతనాన్ని అసహించుకున్నారు, చెడును చేదరించుకున్నారు, చెడును వదిలేశారు. వీళ్ళలో ప్రవక్తనలో మార్పు వచ్చింది. ఈ క్రియలన్నీ దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయదననుకున్న కీడు చేయక మానేశాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. చెడు నీ మీద ఉంటే, చెడు నీలో ఉంటే దేవుని ఉగ్రతకు ఏమవ్వబోతున్నాం తెలుసా? గురి కాబోతున్నాం. ఆ చెడే మనం విడిచిపెడితే, ఆ చెడును మనం వదిలేస్తే, ఆ చెడునే మనం వదిలేస్తే ఆ కీడు నుంచి మనం ఏం చేయబోతున్నాం తెలుసా? తప్పించబడబోతున్నాం. చాలా భయంకరం ప్రసారం చేశారు కొంతకాలం. వ్యభిచారం ద్వారా ఎయిడ్స్ అనేటువంటి జబ్బు వస్తుంది, దయచేసి దాన్ని విడిచిపెడితే ఆ జబ్బుకి మీరు గురి కాకుండా బ్రతికించబడతారని చెప్పి దానికోసం చాలా విధంగా ప్రభుత్వం ప్రసారాలు చేసింది. దాంతో చాలామంది దానికి భయపడి, అన్ని జబ్బుల కంటే ఇది ప్రమాదకరమైన జబ్బు బాబోయ్, దీన్ని జోలికి మనం పోకూడదని చాలామంది ఏం చేశారు తెలుసా? ఆ ప్రసారానికి లోబడి భయపడి మానేసునులు ఉన్నారు. అలాగే చెప్తారు అనుకుని చేసి ఆ వ్యాధికి గురై చచ్చిపోనాలు కూడా మనకు తెలుసు. కానీ నినివే ప్రజలు ఏం చేశారు తెలుసా? ఆ వార్త వినగానే వారు చెడుతనాన్ని ఏం చేసుకున్నారంట? విడిచిపెట్టారు. కాబట్టి దేవుని ప్రేమించే బిడ్డగా నువ్వు ఉంటే చెడుతనాన్ని ఏం చేసుకోవాలి తెలుసా? విడిచిపెట్టాలా, అసహించుకోవాలా. దాన్ని వదిలేస్తే నువ్వేం చేయబడతావు తెలుసా? దీవెనకరంగా నువ్వు మార్చబడతావు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఎందుకని? దేవుని ప్రేమించేవాడుగా ఉంటే ఏంటి కలిగేది? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం, త్వరగా 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని మనము ఎరుగుదు. ఎవరికి? దేవుని ప్రేమించే వారికి. దేవుని ప్రేమించే కుటుంబంగా నీ కుటుంబం ఉంటే, దేవుని ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉంటే, దేవుని ప్రేమించే బిడలుగా మీ బిడలుంటే, దేవుడు అంటున్నాడు దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలగడానికంట ఒకదానికొకటి దేవుడు ఏం చేయబోతున్నాడంట? సమకూర్చబోతా ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. నువ్వు ఒక్క పని చేయాలనుకుంటే ఆ పనికి కావలసినవి ఒకదానికొకటి ఎవరు సమకూరుస్తారట? దేవుడు సమకూరుస్తాడు. దేవుని వైపు మనం చూస్తే, దేవుని ప్రేమించి బిడ్డవైతే లోకములో ఉన్న వాటిని ఏం చేయకూడదట? ప్రేమించకూడదు. ఏంటి లోకములో ఉన్నది? శరీరాశ, నేత్రాశ, జీవపుటం. ఇవి దేవుని వల్ల కలిగినవి కాబట్టి వీటిని కాదు మనం ప్రేమించవలసింది, దేవుణ్ణి ప్రేమించాలా. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం. చూడండి, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను. నన్ను ప్రేమించే బిడ్డవైతే నిన్ను నేను ప్రేమిస్తాను. నన్ను జాగ్రత్తగా వెతికితే నేను నీకు దొరుకుతానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఆయన ప్రేమించే బిడ్డలుగా మనం ఉంటే ఆయనే మనల్ని ప్రేమిస్తాడట. ఈరోజు ఈ రక్షణ ఎలాగొచ్చింది మనకనంటే, దేవుడు లోకమును ఎంతో, యోహాను సువార్త 3:16 రాయబడ్డ ప్రకారంగా చూస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుకనే ఈ రక్షణ మనకు వచ్చింది. మరి నీవు దేవుని ప్రేమించి బిడ్డవైతే
దేవుని ప్రేమించే బిడ్డగా నువ్వు ఉంటే దేవుడు అంటున్నాడు 91వ కీర్తన 14 చూస్తే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని ఏం చేస్తాను, తప్పిస్తాను. ఎక్కడి నుంచి? ప్రమాదం నుంచి అవ్వచ్చు, శోధన నుంచి అవ్వచ్చు, కష్టము నుంచి అవ్వచ్చు, ఇరుకు నుంచి అవ్వచ్చు, ఇబ్బందుల నుంచి అవ్వచ్చు. నువ్వే స్థితిలో ఇబ్బంది పడుతున్నా, నువ్వు దేవుణ్ణి ప్రేమించే బిడ్డవైతే నిన్ను ఆయన తప్పించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ఏం చేయాలి తెలుసా? ఆయన్ని ప్రేమించేవారిగా ఉండాలి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనం అసహించుకోవటం అంట. చాలమ్మా చూడండి, చెడుతనాన్ని అసహించుకోవటం ఎలాగో తెలుసా? దేవుడు అంటే భయం మనం తెచ్చుకుంటే, భయభక్తులు కలిగి మనం ఉంటే చెడు జోలికి మనం పోము. భయమే లేకపోతే మన ఇష్టం. భయం లేకపోతే పిల్లలు, తల్లిదండ్రుల భయం లేకపోతే ఏం చేస్తారు? ఇష్టానుసారంగా జీవిస్తారు. అదే తండ్రి భయం, తల్లి భయం ఉంటే పిల్లలు ఏం చేయరు? వాళ్ళు ఇష్టానుసారంగా జీవించలేరు. మరి దేవుని భయం మనలో ఉంటే చెడుతనాన్ని మనం ఏం చేసుకుంటామంట? అసహించుకుంటామంట. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులరా, మనం ఆశీర్వాదానికి ఏమవ్వాలి తెలుసా? వారసులు కాబడాలి. చివరిగా చూడండి, రోమా 12:9. అది నువ్వు అది ఇడిచిపెట్టేసి ముందు చదువుకోవడానికి తేడా వస్తుంది. ఏమై ఉండాలి తెలుసా? నీ ప్రేమ నిష్కపటమై ఉండవలను. అంటే ఏమై ఉండాలా? కపటం. ప్రేమలో ఏముండకూడదు? కపటం ఉండకూడదు. కపటం అంటే ఏంటి? పైకి బాగా మాట్లాడతాం, ఈడెప్పుడు చస్తాడా అని అనుకుంటారు మనుషులు. మంచి పలావ్ వండి పెట్టాలనుకుంటాం, అయ్య బాబు ఎంత తినేస్తున్నాడా ఈడు అనుకుంటారు. కపటం ఎక్కడ ఉండిపోద్ది? మనసులో ఉంటుంది. అది నిష్కపటం అంట. అంటే ఏమి ఉండాలా? కపటం లేని వారిగా ఉండాలి. నీ ప్రేమలో ఏముండకూడదు తెలుసా? కపటం లేదు. ప్రేమలో యేసయ్య ప్రేమలో కపటం ఉందా? యేసయ్య ప్రేమలో మచ్చరం ఉందా? డంబం ఉందా? యేసయ్య ప్రేమలో ఏదైనా ఆశించి మనల్ని ప్రేమించాడా? ఆశించి ప్రేమించాడా? ఆలోచన చేయండి. ఇప్పుడు లోకంలో ప్రజలు ఏంటి? ఆశిస్తున్నారు, ప్రేమిస్తున్నారు అనుకుంటున్నామే, కానీ ఆ ప్రేమలో ఏముంటుంది? ఏదో ఒక ఆశ ఉంటుంది. ఆశ. కాబట్టి అది ఎంత మాత్రమో మంచిది కాదు అని వాక్యం చెప్తుంది. మనం అటువంటి ప్రేమను మనం ప్రేమించగలిగితే, అటువంటి ప్రేమ మనం కలిగి ఉండగలిగితే, ఆశ్చర్యకరుడని దేవుడు తన్ను ప్రేమించు వారి ఎడల ఆ సమస్తమును చేయడానికి ఏమై ఉన్నాడు తెలుసా? సమర్థుడై ఉన్న దేవుడు. దేవుని ప్రేమించే వారికి ఒకదానికొకటి సమకూర్చి మేలు చేసే దేవుడు. దేవుని ప్రేమించే వారికి దొరికే దేవుడు. దేవుని ప్రేమించే వారిని తప్పించే దేవుడు. కాబట్టి నీవు నేను కూడా అట్టి ప్రేమతో యేసయ్యను ప్రేమందాం. ఆశీర్వాదానికి మనం అందరము వారసులు అవుదాం. అట్టి కృప దేవుడు మన అందరికి ఇచ్చునుగాక. నేను 4 విషయాలు మీకు చెప్పాను ఈ కీర్తనలో. 1, దేవుని రాజ్యం గురించి మనం వివరించుకున్నాం. 2వది, దేవుడు మేఘములు అగ్ని కూడా ఆయన స్వాధీనంలో ఉంటాయని, అందులో నుంచే దేవుడు మాట్లాడేవాడుగా ఉన్నాడని మనం 2వ విషయంగా నేర్చుకున్నాం. 3వది, ఈ లోక దేవతలు మరి దేవుళ్ళని పిలవబడే విగ్రహములన్నీ వ్యర్థములని, ఇవన్నీ ఒకరోజు దేవునికి నమస్కారము చేయబోతున్నాయని. చివరిగా 4వ విషయం ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించేవారుగా మనం ఉంటే చెడుతనాన్ని ఏం చేసుకోవాలా? అసహించుకోవాలని. చెడును విడిచిపెడితే దేవుని ప్రేమించగలిగితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని, ఏది కావాలో ఒకదానికొకటి దేవుడు మనకు సమకూర్చి పెడతాడని చక్కని 4 విషయాలు మనం నేర్చుకున్నాం. అలాంటి వాక్యానుసరమైన జీవితాలు కలిగి ముందుకు సాగిపోదుముగాక. అట్టి కృపతో దేవుడు మనలందరిని నింపునుగాక. అట్టి ఆశీర్వాదాలకు మనలందరినీ దేవుడు వారసులుగా చేయునుగాక. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు. మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృప తండ్రి. ఏ యోగ్యత లేని మా బ్రతుకుల్లో మీరు చూపు నా కృపను బట్టి వందనాలు. ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య పరిసరలో మీరు మాతో ఉన్నందుకు స్తోత్రం.
నీ రాజ్యము శాశ్వత రాజ్యం అని, నీ రాజ్యములో ఆకలి ఉండదు, దప్పిక ఉండదని, అక్కడ కేవలం నిన్ను స్తుతించడమే పని తప్ప వేరొక పని ఉండదని. అంతేకాదు నీ రాజ్యములో మేఘంధకారములు నీకు మరి అండగా అక్కడ ఉంటాయని, మేఘములో నుండి అగ్నిలో నుంచి నువ్వు మాట్లాడతావని నాయనా, అక్కడ నీతి న్యాయములే నీ సింహాసనానికి ఆధారములని నాయన నీ వాక్యం ద్వారా నేర్చుకున్నాం. మూడవదిగా చూస్తే ఈ లోక సంబంధమైనటువంటి దేవతలు, విగ్రహాలు ఇవన్నీ వట్టివని, ఈ విగ్రహాలన్నీ ఒకరోజు నీకే నమస్కారం చేయబోతున్నాయని మనుషులు చిగ్గుపడబోతున్నారనే విషయాన్ని మాకు తెలియజేస్తావు. చివరిగా నిన్ను ప్రేమించేవారుగా ఉంటే, నేను చెడుతానని అసహించుకుంటే మాకు సమస్తము నువ్వు చేస్తావని. ఒకటి, నన్ను ప్రేమించేవాడు కనుక నేను తప్పిస్తానని. అంతేకాదు నన్ను ప్రేమించేవారుగా ఉన్నారు కనుక, నన్ను జాగ్రత్తగా వెతుకుతున్నారు కనుక నేను వాళ్ళకు దొరుకుతానని. నన్ను ప్రేమించేవానికి ఏది అవసరమో ఒకదానికొకటి సమకూర్చి పెడతానని చక్కని మాటలు మాకు తెలియజేస్తాం. విని విడిచిపెట్టడం కాదు నాన్న. యూట్యూబ్లో లైవ్లో కూడా చాలామంది వింటున్నారు. విని వదిలేయటం కాదు, వాక్యానుసారమైన అనుభవాలు, జీవితాలు ప్రతి బిడ్డకు మీరు దయచేయండి, మేలుతో నింపండి. కూడి వచ్చిన చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు మీ దేవునితో నింపమని ఇంతవరకు జరిగిన కార్యములో సహాయం చేస్తాం. సాక్ష్యాలు ఇవ్వబోతున్నారు నాయన. ఇంకా ఆరాధనలో జరగబోతున్న అన్ని ఆరాధనలు మీరుండి కృపతో నింపి నడిపించి బలపరిచి మేలు చేయమని యేసు క్రీస్తు అధికార గల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.